అధిక మాసం అంటే ఏంటి? అసలు అధిక మాసం ఎందుకు వస్తుంది? ఎందుకు అధిక మాసంలో పూజలకు ఫలితం ఎక్కువ? ఒకరోజు అధిక మాసం ఏడుస్తూ ఉందట. ఇది చూసిన విష్ణుమూర్తి ఆమెకు దర్శనమిచ్చి ఎందుకు బాధపడుతున్నావు అనగా, అధిక మాసంలో ఏ శుభకార్యాలు తలపెట్టకూడదని, ఎవ్వరూ నన్ను పట్టించుకోవట్లేదు అని బాధపడగా, అప్పుడు విష్ణుమూర్తి బాధపడకు, నా పాదాలని శరణు వేడు, నీకు మంచి జరుగుతుంది. అలానే అధిక మాసంలో ఎవరైతే విష్ణువుని సేవిస్తారో, వారికి పూజ చేస్తారో వారికి అధిక పుణ్యం వస్తుందని విష్ణువు వరంగా ఇస్తారు అధిక మాసానికి. అందుకే అధిక మాసంలో విష్ణువుని పూజిస్తే అధిక ఫలితం ఉంటుందని అంటారు. అందుకే దీనిని పురుషోత్తమ మాసం అంటారు. అధిక మాసం అంటే సూర్య చంద్రుల మధ్య తేడా సరిచేయడానికి వచ్చే మాసాన్నే అధిక మాసం అంటారు. ఈ మాసం ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి వస్తుంది. సాధారణంగా సంవత్సరానికి 12 నెలలు మాత్రమే. హిందూ పురాణాల ప్రకారం అధిక మాసాన్ని 13వ నెలగా పరిగణిస్తారు. అందుకే అధిక మాసంలో పూజలు ఎక్కువగా చేస్తారు. సూర్యుడు ఒక రాశి నుండి ఇంకొక రాశికి వెళ్లే క్రమంలోనే మనకి ఈ అధిక మాసం అనేది ఏర్పడుతుంది.